అధికార పార్టీపై మిత్రపక్షమైన బీజేపీ యుద్ధం ప్రకటించింది. టీడీపీ సర్కార్ తీరును నిరసిస్తూ బీజేపీ నేతలు విజయవాడలో ఆందోళనకు దిగారు. కృష్ణలంక జాతీయ రహదారిపై సబ్వేలు నిర్మించాలని డిమాండ్ చేస్తూ వినూత్న నిరసన చేపట్టారు. సర్కార్ మొండి వైఖరి వీడాలంటూ గుండ్లు గీంచుకుని మరీ నిరసన తెలిపారు. కృష్ణలంక ప్రాంతంలో కనీసం 4 సబ్వేలు నిర్మించాలని వారు డిమాండ్ చేశారు. లక్ష 50,000 మందికి ఒక సబ్వే నిర్మించారు. అది సరిపోదని చెప్పేసి కనీసం 4 సబ్వేలు ఉండాలి, ఒకటి కాకుండా ఇంకొక 3 అదనంగా సబ్వేలు నిర్మించాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ నగర శాఖ నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయానికి అనుగుణంగా ఈనాడు ఈ కార్యక్రమాన్ని నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తున్నాం. 30,000 మంది జనాభా ఉన్న ప్రాంతంలో 3 సబ్వేలు నిర్మించారు. 150,000 మంది ఉన్న కృష్ణలంక ప్రాంత ప్రజలకి కేవలం ఒకే ఒక సబ్వే నిర్మాణం చాలదని, దీనికి అదనంగా మరో 3 చోట్ల నిర్మాణం సబ్వేలు చేపట్టాలని, ఒకటి బ్రహ్మరంపురంలోని బందలగుల వద్ద, 2 కృష్ణలంకలోని అమెరికన్ హాస్పిటల్ వంతెన వద్ద, 3 రాణిగారి తోటలోని పశు ఆసుపత్రి వంతెన వద్ద కార్యక్రమం చేపట్టాలని, సభ్యుల నిర్మాణం చేపట్టాలని భారతీయ జనతా పార్టీ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. కనీసం నిర్మించేటువంటి ఒక్క సభ్యు ఎట్టి పరిస్థితుల్లో కూడా పనికిరానటువంటి పరిస్థితి కాబట్టి వెంటనే ఈ యొక్క నిర్మాణం చేసే విధానంలోనే మరో 3 సభ్యులు కనుక నిర్మాణం చేస్తే భవిష్యత్ తరాలకు కూడా చాలా ఇబ్బంది లేకుండా ఉంటుంది. మరి అధికారులు కూడా ఈ యొక్క అభివృద్ధి పేరుతో ప్రజలను ఇబ్బంది పెట్టకుండా కూడా ఉంటుంది. కాబట్టి దీని మీద చాలా కమిట్మెంట్గా ఉన్నాం. ప్రజల యొక్క సమస్యలను మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినా కానీ పట్టించుకోకపోవడంతో ఈ రకమైనటువంటి నిరసన దృష్టికి తీసుకోవాలి.